వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ డిక్లరేషన్ పేరిట ఇస్తున్న హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా అంటూ గాంధీ కుటుంబాన్ని కల్వకుంట్ల కవిత సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పనులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలలోనైనా ఊహించగలరా అని పేర్కొన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే తెలంగాణకు రావాలని ఆమె సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు మరియు దేశంలోని కీలక అంశాలపై మీ వైఖరి ఏమిటని గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూటిగా ప్రశ్నించారు. దేశంలోని ముఖ్యమైన అంశాలపై ఏ వైఖరి లేని ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని విమర్శించారు. కీలకమైన అంశాలపై మౌనం వహించడం తగదని కాంగ్రెస్ పార్టీకి సూచించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల కోసం 2 రోజుల్లో మొత్తం గాంధీ పరివారం తెలంగాణకు వస్తుంది. వాళ్లకు ఒకే ప్రశ్న అడుగుతున్నానని, తెలంగాణ డిక్లరేషన్ల పేరిట ఇస్తున్న హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా? తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పనులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలలోనైనా ఊహించగలరా? ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి తెలంగాణకు రావాలి అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. మహిళా బిల్లుపై, రైతాంగ అంశాలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటని నిలదీశారు. బుధవారం రోజున జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాహుల్ గాంధీ అప్డేట్స్ లేని అవుట్ డేటెడ్ నాయకుడని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీకి ఆలోచన లేదని, సీఎం కేసీఆర్ వేగాన్ని రాహుల్ గాంధీ అందుకోలేరని అన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ ఆపలేకపోతున్నారు కాబట్టే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అయ్యిందని స్పష్టం చేశారు. ఉద్యమాలు చేసినా చేయకున్నా ఇచ్చిరు, కానీ తెలంగాణ ఉద్యమం మాత్రం 60 ఏండ్లు కొనసాగి రాష్ట్రం సాధించినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చి మళ్ళా ఆ రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలబెట్టి చరిత్ర సృష్టించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి వారి కోవలో నడిచి జగిత్యాల్లో కూడా మీరు చరిత్ర సృష్టించారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 2001లో పెడితే సంజయ్ అన్న గెలిచే వరకు మనకిక్కడ గెలవలే మనం ఎప్పుడు ఎమ్మెల్యే సీటు. చరిత్ర సృష్టించినటువంటి జగిత్యాల ఆడబిడ్డలకు, చరిత్ర సృష్టించినటువంటి మా యువమిత్రులకు, మా రైతన్నలకు, మా పార్టీ నాయకులకు అందరికీ కూడా మళ్ళొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నా. అయితే అన్న ఒక విషయం ఉన్నది, చరిత్ర సృష్టించడం ఒకటైతే సృష్టించిన చరిత్రను నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ సమయం వచ్చింది, ఆ పరీక్ష వచ్చింది. మొన్నటిసారి 60,000 ఓట్లతో గెలిస్తేమి, దానికి తగ్గట్టు సంజయ్ ఏం చేసిండు, కష్టపడ్డాడు. ఇవాళ తెలంగాణలో ఏ నియోజకవర్గంలో లేనట్టుగా కేవలం జగిత్యాల నియోజకవర్గంలో
63,000 మందికి పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం మనం. ఒకటి కాదు, రెండు కాదు. మీరు 60,000 ఓట్లు అన్నకేసిండ్రు, 63,000 పెన్షన్లు ఇవాళ జగిత్యాల్లో మనం ఇచ్చుకుంటున్నాం. ఎవరెవరికి ఇచ్చుకుంటున్నాం? ముసలి వాళ్ళకి ఇచ్చుకుంటున్నాం, భర్త లేని వారికి ఇచ్చుకుంటున్నాం, ఒంటరి మహిళలకు ఇచ్చుకుంటున్నాం, నేతన్నలకు ఇచ్చుకుంటున్నాం, గీతన్నలకు ఇచ్చుకుంటున్నాం. ఎక్కడా లేని విధంగా 25,000 మంది మన బీడీ కార్మికులకు ఇక్కడ పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం. మామూలు విషయం కాదు. బోధకాలు వాళ్ళకి ఇచ్చుకుంటున్నాం, డయాలసిస్ పేషెంట్లకు ఇచ్చుకుంటున్నాం. వీళ్ళు వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటున్నాం. ఇక మనం ఇట్లా పెన్షన్ ఇచ్చుకుంటుంటే మనం వికలాంగులకు నిన్నగాక మొన్న కేసీఆర్ గారు 4,000 పెన్షన్ చేసిండ్రు. ఒక మాట మా యువమిత్రులు ఉన్నారు, సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు, మా యూత్ మొత్తం వింగ్ ఇక్కడ ఉన్నది. మీ అందరి కోసం నేను ఇది చెప్తా ఉన్నా, మీరు దీన్ని సర్క్యులేట్ చేయాలి ఫేస్బుక్లలో కానీ వాట్సాప్లో కానీ. ఇవాళ మనం తెలంగాణలో 4,000 రూపాయలు వికలాంగులకు పెన్షన్ ఇస్తే కర్ణాటకలో ఇచ్చేది 1,100, గుజరాత్లో ఇచ్చేది 1,250, రాజస్థాన్లో ఇచ్చేది 750 రూపాయలు, అట్లనే ఛత్తీస్గఢ్లో ఇచ్చేది 500 రూపాయలు, ఉత్తరప్రదేశ్లో ఇచ్చేది 1000 రూపాయలు, మన పక్కకున్న మహారాష్ట్రలో ఇచ్చేది 300 రూపాయలు, మధ్యప్రదేశ్లో ఇచ్చేది 300 రూపాయలు, ఒరిస్సాలో ఇచ్చేది 200 రూపాయలు. మరిగా ఎక్కడ కూడా మనంత ఎవరు ఇస్తలేరు. కానీ ఇక్కడ జీవన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? పొద్దుగాలు లేవంగానే అధికారం మాకు ఇవ్వండి, 4,000 పెన్షన్ ఇస్తారంటారు. ఇది ఎట్లున్నది తెలుసా? కన్న తల్లికట అన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్టున్నది. నమ్ముతామా వాళ్ళ మాటలు? మరి నమ్ముదామా? నమ్మే మాటలేనా అవి? ఇక ఈ అందానికి రేపట మొత్తం గాంధీ పరివారం అంతా ఇక్కడనే దిగుతుందట. రేపటి నుంచి మొత్తం వాళ్ళ దేశవ్యాప్త సమావేశాలు కూడా మన హైదరాబాద్లో పెడుతురట. నిజంగా గమ్మతుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు తెలుసా? నిన్నగాక మొన్న వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. మొన్ననే ఖర్గే గారు వచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చిపోయారు. ఏమంటారు? మేము వచ్చి పోడు పట్టాలు ఇస్తామంటారు. అరే అప్డేట్ కారానే విల్లిగా మారరా? మనం మొన్ననే పోడు పట్టాలు ఉన్నాయని ఇచ్చేసినాం రీసెర్చ్ చేసి. ఇంకా వాళ్ళు వచ్చినాకనట మళ్ళీ పోడు పట్టాలు ఇస్తారట. ఇవాళ నేను చెప్తా ఉన్న కాంగ్రెస్ నాయకులకి, మీ రాహుల్ గాంధీ గారు అప్డేట్స్ లేని అవుట్డేటెడ్ నాయకుడు అయిపోయింది. ఆయన పాపం, ఆయనకు ఆలోచన లేదు, అందుకోలేడు కేసీఆర్ గారి స్పీడ్ని. ఆయన మోడీ గారిని ఆపలేకపోతాడు కాబట్టే ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. కాంగ్రెస్ పార్టీకి జాతీయ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీ అయింది. ఈ విషయాన్ని దయచేసి మనం ఆలోచన చేసుకోవాలి. ఇక రాహుల్ గాంధీ గారు మాట పక్కకు పెడితే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ తీరు గమ్మత్తుగా ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇటీవల రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వచ్చి పోడు పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. డిక్లరేషన్ల పేరిట తెలంగాణలో ఇచ్చిన హామీలను ఇతర రాష్ట్రాల్లో కూడా ఇచ్చారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాత రాష్ట్రానికి రావాలని సూచించారు. కాంగ్రెస్కు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయినందుకు దేశవ్యాప్తంగా ఆ పార్టీ తిరస్కరణకు గురయ్యిందని స్పష్టం చేశారు. భీమ్గల్ కస్తూర్బా గాంధీ స్కూల్ని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఫుడ్ పాయిజన్ కావడానికి గల కారణాలపై ఆరా తీశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కలుషిత ఆహారంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన భీమ్గల్ కస్తూర్బా గాంధీ స్కూల్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరిసరాలు, కిచెన్, స్టోర్ రూమ్ మరియు బాత్రూమ్స్, విద్యార్థినుల తరగతి గదులు అన్నీ కలియ తిరిగి మంత్రి పరిశీలించారు. విద్యార్థినులతో ముచ్చటిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆర్వో ప్లాంట్ ద్వారా సురక్షిత మంచినీళ్లు వస్తున్నాయా అని మంత్రి వారిని అడగ్గా వస్తున్నాయని బదులిచ్చారు. ఫుడ్ పాయిజన్ కావడానికి గల కారణాలపై అధికారులను ఆరా తీశారు. కూరగాయలు, పప్పులు, బియ్యం శుభ్రంగా ఉంచాలని, మన ఇంట్లో పిల్లలను ఎలాగైతే శ్రద్ధగా చూసుకుంటామో ఇక్కడ ఉన్న పిల్లలను కూడా మీ పిల్లలుగా భావించి అంతే జాగ్రత్తగా చూసుకోవాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. ఇట్లాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతమైతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. విద్యార్థినులకు ప్రభుత్వ మెనూ ప్రకారం శుచి అయిన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. తాను మళ్లీ ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీ చేస్తానని, ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా పాఠశాలలో విద్యార్థినులకు నాణ్యమైన భోజనం, వసతి
లేకుంటే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వంటగది, స్టోర్ రూమ్, బాత్రూమ్స్ పరిశుభ్రంగా ఉండడానికి చేయాల్సిన చిన్న చిన్న పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశించి అక్కడి నుండే జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో ఫోన్లో మాట్లాడి మంత్రి పలు సూచనలు చేశారు. ఆర్ఓ ప్లాంట్ అని ఉంటుంది, దాంట్లో నీళ్లు పోయి అక్కడ నీళ్ళన్నీ క్లీన్ అయ్యి మీకు అక్కడ ఉన్న 2 ట్యాబ్ల దగ్గర వస్తుంది. ఆ నీళ్ళే మీరు తాగుతుంది. ఉందా అది మినరల్ వాటర్ ఉందా? స్నానం చేసే నీళ్ళు క్లీన్గా వస్తున్నాయా? క్లీన్గానే ఉన్నాయా? ఊడ్చుడు అంతా క్లీన్గా జరుగుతుంది. మనంతా ఉంటే ఏం కాదుగా, డంపింగ్ అర్చన నేను చూస్తాను. అది వదిలేదు గ్రౌండ్ కదా. పోయిన వాళ్ళు ఏంటి పిల్లలంతా పోయినారు కదా మా ఇప్పుడు మీరే కాన్ఫిడెన్స్ చేయాలి కదా, వాళ్ళకి పేరెంట్స్ మీరే కాన్ఫిడెన్స్ చేయాలి కదా. ఇప్పుడు ఐశ్వర్ సార్ ఇమీడియట్ స్టార్ట్ చేయండి. క్రిస్టియన్ ఫండ్స్ తెలిపిన కలెక్టర్ గారికి ఉన్నాడు ఆయన. నాకు ఒక్కసారి మీరు తప్పు అని తెలిస్తే 1 నిమిషాల మీద ఐ విల్ సాక్ యూ. అర్థమైందా? నో వన్ కెన్ సేవ్ యూ. మీ ఇన్ఫ్లుయెన్స్ కూడా లొంగ. అర్థమైందా? మీ ఆ యూనియన్ ఏది లొంగ. నేను ఒక్కసారి నాకు మీరు తప్పు అని తెలిస్తే 1 మినిట్ సాకేస్తా. అది అక్కడ దాకా రావద్దు మీ మీద కూడా. నవంబర్ లో కూడా ఇక్కడ 5.5 lakhs శాంక్షన్ చేయించి టోటల్ వర్క్ కూడా చేయించి. అయ్యే ఏం కాదమ్మా, వర్క్లతో కాదు ఇది. వెజిటేబుల్స్ కిచెన్ నీట్ గా ఉండడము, మంచిగా కడగడము, జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని వండడము, పురుగులు లేదా చూడడము, దీంతో అవుతాయి ఇవన్నీ. ఫుడ్ పాయిజనింగ్. ఈ డోర్ లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ కావు. అర్థమైందా? ఫుడ్ పాయిజనింగ్ అయ్యేది ఇది. వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫెసిలిటీస్ ఇప్పుడు నేను ఉన్నాయి లేని ఏమైనా ఉంటే నేను చేపించేస్తాను. అర్థమైందా అమ్మా? అంగన్వాడీ సెంటర్ తాళాలను పగులగొట్టిన వారిపై చట్టరీత్యా చర్యలను తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అంగన్వాడీ సమ్మె విచ్ఛిన్నానికి గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఐకేపీ, వివోఏలు సమిధలు కావద్దని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ హితవు పలికారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అంగన్వాడీ టీచర్ల డిమాండ్లపై దృష్టి పెట్టకుండా సమ్మెను భగ్నం చేయడానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుందని అంగన్వాడీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళాలు పగలగొట్టిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ నిరవధిక సమ్మె విచ్ఛిన్నం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మధ్యాహ్న భోజనం కార్మికులు, ఆశా వర్కర్లు, ఐకేపీ, వివోఏలు బలి కావద్దని అన్నారు. 3వ రోజు అంగన్వాడీ టీచర్స్, మినీ టీచర్స్, ఆయాల నిరవధిక సమ్మె శిబిరంకి హాజరై ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయడంలో దిట్ట అని, కార్మికుల జీవితాలతో చెలగాట మాడుతుందని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి పి స్వర్ణ, రాజసులోచన, వాణి, జరీనా తదితరులు పాల్గొన్నారు. మేము అడిగింది ఒకే ఒక 2 డిమాండ్లు. మమ్మలను పర్మనెంట్ చెయ్యు, కనీస వేతనాలు 26,000 ఇవ్వు. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంగన్వాడీ టీచర్లకు 10 లక్షలు, ఆయాలకు 5 లక్షలు. రిటైర్మెంట్ ఏదైతే ఉందో 60 సంవత్సరాలనే చెయ్యు. ఏదైతే పింఛన్కు సంబంధించింది కనీసం ఇంటికి పోతే మా జీతంలో సగం పింఛనివ్వమని ఈ డిమాండ్ల మీద పోరాటం చేస్తూ ఉంటే అధికారులు ఒక్కొక్కలకు అంగన్వాడీ సెంటర్లకు ఫోన్లు చేసుకుంటారు. గ్రామ పంచాయతీ సెక్రటరీలతోటి, ఆర్పీలతోటి, వివోలతోటి, ఆశా వర్కర్లతోటి తాళాలు పగలగొడతా ఉన్నారు. మేము ఆశా వర్కర్లకు, గ్రామ పంచాయతీ కార్మికులకు, వివోలకు, ఆర్పీలకు విజ్ఞప్తి చేస్తున్నాం, నమస్కారం చేస్తున్నాం. మీరు ఎవ్వరూ సెంటర్ల దగ్గరికి పోవద్దు. ఇది జీవితాలకు సంబంధించింది. అంగన్వాడీ చేసేది పోరాటం వాళ్ళ జీవితాలకు సంబంధించింది. ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకొని సమ్మె డిమాండ్లను పరిష్కరించాలనే సిఐటిగా డిమాండ్ చేస్తాం. పరిపాలనా సౌలభ్యం కోసం 2 మండలాలను కలిపి పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. అభివృద్ధి పనులను మరింత వేగంగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు ఈ కార్యాలయం ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
దర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని జెడ్పీటీసీ సభ్యులు బాజిరెడ్డి జగన్మోహన్, ఎంపీపీ నల్లసారిక హనుమంతుతో కలిసి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పరిపాలన సౌలభ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి 2 మండలాలు 54 గ్రామాలను కలిపి పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు జిల్లా కేంద్రానికి వెళ్లవలసిన అవసరం లేకుండా మండల కేంద్రంలోనే తమ పనులను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో 20 లక్షల రూపాయల నిధులతో అదనపు గదులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైపాల్ యాదవ్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు రాజ్పాల్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు కొండశేఖర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుభాష్, సురేందర్ గౌడ్, పోతరాజు, ఎస్పీ లింగం, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. గతంలో నిజామాబాద్ 1 and 2 అని ఉండే సబ్ డివిజన్స్, ఇప్పుడు ఆ నిజామాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉండే మన డిప్యూటీ కొరకు. అలా కాకుండా హెడ్ క్వార్టర్ సిరికొండ దర్పల్లికి సంబంధించిన 2 మండలాలకు హెడ్ క్వార్టర్గా దర్పల్లి మండలాన్ని సెలెక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అది నా చేతుల మీదుగా నేను ప్రారంభోత్సవం చేసుకోవడం సంతోషంగా ఉంది. మరి ఫస్ట్ డివిజన్ సబ్ డివిజన్ అవుతుంది, దానికి మన డిచ్పల్లి అవుతుంది. అది రేపు డిచ్పల్లిలో కూడా దాన్ని ప్రారంభోత్సవం చేసుకుందాం. తర్వాత దాని కింద మరి దర్పల్లి, ఇందల్వాయి ఉంటుంది. జకరాన్పల్లి, నిజామాబాద్, మోపాలేమో నిజామాబాద్ ఉంటాయి కాబట్టి 3 సబ్ డివిజన్ టోటల్గా శాంక్షన్ అయింది. ఇక్కడ గతంలో ఒకే ఒక సబ్ డివిజన్ ఉంటుండే, ఈ ఉంటుంది నిజామాబాద్ జిల్లాలో. అలా కాకుండా అదనంగా ఈరోజు మరొక సబ్ డివిజన్ శాంక్షన్ చేయడం, దానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలకు చేరువగా ఉండాలి పరిపాలన ఉద్దేశంతోనే ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వర్క్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాటి బిల్డింగ్ కానీ రికార్డ్స్ కానీ చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగా చాలా మటుకు పంచాయతీ రోడ్లు, తర్వాత గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ, ఎన్ఆర్జీ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా శాంక్షన్లు వచ్చినాయి కోట్లాది రూపాయలు. వాటి ఇమ్మీడియట్గా వర్క్ జరగగానే దాని బిల్డింగ్ రికార్డింగ్ చేసే అవకాశం మరి ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు దర్పల్లి మండలానికి గౌరవనీయులు ఆర్టీసీ చైర్మన్ గారు, మరి మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు రావడం జరిగింది. మన చేతుల మీదుగా మరి ఇక్కడ శాంక్షన్ అయినటువంటి డిప్టీ గారి, పంచాయతీరాజ్ డిప్టీ ఇంజనీర్ గారి కార్యాలయ ప్రారంభోత్సవం కూడా జరిగింది. దాంతోపాటు మన ఎంపీపీ గారి వచ్చినటువంటి నిధుల ద్వారా షట్టర్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మండల ఆఫీస్లో ఎంపీపీ గారి ఛాంబర్ ఓపెనింగ్ కూడా చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా చాలామంది మన దర్పల్లి మండలానికి సంబంధించినటువంటి నాయకులు వివిధ గ్రామాల నుంచి వచ్చి వారి సమస్యల్ని విన్నవించుకున్నారు. దీంట్లో ముఖ్యంగా బెల్లే తాండా వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి 80 మంది రైతులకు పోడు భూముల మీద పట్టాలు రాలేవని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి ఎఫ్ఆర్ఓ గారిని పిలిపించి వారికి దానికి సంబంధించి సర్వే చేయమని చెప్పి ఆర్డర్ మన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. భైన్సా పట్టణంలో జరిగే గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి కోరారు. సమస్యాత్మక ప్రాంతమైన భైన్సాలో ప్రజలు సంయమనం పాటించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బైన్సా పట్టణంలో జరగనున్న వినాయక ఉత్సవాలపై నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి పోలీసు వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. గణేష్ ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నిర్వహించి తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉండి పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతమైన భైన్సాలో ప్రజలు సంయమనం పాటించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఏదైనా అది లూజ్ వైర్ ఏమైనా ఉంటే అది ఇమీడియట్లీ వచ్చి ఏదైనా ఫైర్ హజార్డ్ ఏమైనా ఐఎస్ స్కోప్ ఏమైనా ఉందా, ఆ ప్రొసెషన్ రూట్ లో ఏమైనా ఇమీడియట్లీ పోల్స్ అవి రిప్లేస్ చేయాలా. అండ్ ఇందాక చెప్పినట్టు 26th రోజు
కొన్ని వార్డ్స్ దగ్గర అయితే ప్రొసెషన్ అవుతుందో అక్కడ మనం ఆఫ్ చేస్తాము ఎలక్ట్రిసిటీ. మిగతా వార్డ్స్ లో కనెక్షన్ చేయాలంటే సపరేట్ ఫీడర్ లైన్ మనం తీసుకోవాలి. ఈ వార్డ్స్ కి సపరేట్ ఫీడర్ లైన్ ఉండాలి. సో ఆ ఫీడర్ లైన్ కూడా సెపరేషన్ కోసం డీగా చెప్పారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా అవసరమైన అన్ని చర్యలు చేసుకుంటున్నామని నందిపేట మండల వైద్యాధికారిని సృజన అన్నారు. నివాస గృహాల సమీపంలో మురికి నీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్త పడాలని, డెంగ్యూ లక్షణాలు కనబడితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాలని ఆమె కోరారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో గ్రామాల్లో విష జ్వరాలు వస్తున్న సందర్భంగా నందిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. డెంగ్యూ, ఇతర విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారిని సృజన మాట్లాడుతూ మండలంలో 3 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, ప్రజలంతా విష జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏవైనా వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలన్నారు. 3 రోజుల పాటు తీవ్రమైన జ్వరము, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని కోరారు. 24 గంటలు అందుబాటులో ఉంటున్నామని, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ఉపయోగించుకోవాలన్నారు. అలాగే డెంగ్యూ రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చుట్టుపక్కల మురికి నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని ఆమె సూచించారు. గవర్నమెంట్ హాస్పిటల్ని మీరు ఈ సిమ్టమ్స్ ఉంటే కంపల్సరీ అప్రోచ్ అవ్వాలా. మేము 24/7 అవైలబుల్లో ఉంటాము. మీరు బ్లడ్ టెస్ట్ ఇక్కడే చేస్తాము, ట్రీట్మెంట్ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటుంది. ఇంకా ఏదైనా కొంచెం సీరియస్ అయిన కేసెస్ ఏమైనా ఉంటే కూడా మేము ఇక్కడ నుండే అంబులెన్స్లో మేము నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ కూడా చేస్తాము. ఇది ట్రీట్మెంట్ డెంగ్యూ ఎలా ఉంటుంది అనేసి. దీన్ని మించి మనం మన పరిశుభ్రాలు కూడా నీట్గా పెట్టుకోవాలి. అంటే ఇట్లా కొంతమంది టైల్స్ పెట్టుకుంటారు ఇంటి దగ్గర, అవన్నీ క్లీన్గా, అందులో వాటర్ ఉండొద్దు. ఫ్రెష్ కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతోనే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. వేలాది మంది అమరుల ప్రాణ త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని, ఇందులో కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏమీ లేదని ఆయన విమర్శించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండల కేంద్రంలో గల అరాఫత్ కాలనీలో 30 లక్షలతో తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన భవనాన్ని నిర్మించారు. నిర్మాణ పనులు పూర్తి అవడంతో బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి టీఎన్జీఓస్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీని బ్రిటిష్ పాలకులతో పోల్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని కొంతమంది చెప్తుంటారని, స్వతంత్రం కూడా బ్రిటిష్ వారు ఇచ్చారని చెప్తామా, లేక మహాత్మా గాంధీ తెచ్చాడని అంటామా గుర్తు పెట్టుకోవాలని అన్నారు. భారతదేశ ప్రజల ఒత్తిడి తట్టుకోలేక భారత్ను విడిచి బ్రిటిష్ వారు వెళ్లిపోయారని, అదేవిధంగా తెలంగాణ ప్రజల ఉద్యమాల ఫలితంగా పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారని ఆయన వివరించారు. ఆంధ్ర తెలంగాణను 1956లో కలపకపోతే వేల మంది ప్రాణాలు పోయేవి కావని, కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతోనే ఆ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు. సీఎం కేసీఆర్ కృషితో అన్ని రంగాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ 1గా ఉందన్నారు. ఉద్యమాన్ని తీసుకెళ్ళాం. దాని తర్వాత భయపడి లోక్సభలో, రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టి మనకు అందజేశారు. ఎవరు అంటుంటారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని. ఇచ్చింది. స్వాతంత్రం కూడా బ్రిటిష్ వాడు ఇచ్చిండు. అయితే స్వాతంత్రం మహాత్మా గాంధీ తెచ్చినంటామా, బ్రిటిష్ ఇచ్చినంటామా? తప్పనిసరి పరిస్థితుల్లో బ్రిటిష్ వాడు తట్టుకోలేక, భారతదేశ ప్రజల యొక్క ఒత్తిడి తట్టుకోలేక ఇచ్చిపోయాడు. ఇచ్చిన బ్రిటిష్ వాడు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిందని చెప్తామా, లేకపోతే తెచ్చినటువంటి మహాత్మా గాంధీ స్వాతంత్రం తీసుకొచ్చిందని చెప్తామా? ఇదంతే. మేమిచ్చినాం ఏడిచ్చినాం. ఇన్ని ఏడిపించినాం. 70 ఏళ్ళు. వందలాది మంది, వేలాది మంది బిడ్డల ప్రాణాలు తీసుకున్నారు. మీరు 1956లోని కలపకపోతే గత ఉండేది కాదు కదా. ఒక సమైక్య పాలనలో అన్యాయం జరుగుతుంటే ఒక్క తెలంగాణ నాయకుడు కూడా రోజెత్తలేదు. తెలంగాణలో మేమున్నాం అందరం, నేను, హరీష్, రాజేందర్ పక్కన ఉన్నాం. కిరణ్ కుమార్ రెడ్డి ₹1 తెలంగాణ కంటే ఒక్క నాయకుడు మాట్లాడలేదు. ఒక్క నాయకుడు లేదు. కాంగ్రెస్ మంత్రులు ఎవరు మాట్లాడలేదు. అటువంటి పరిస్థితుల్లో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ప్రతి దాంట్లో, ప్రతి ఐటెంలో, ప్రతి ఆస్పెక్ట్లో వీఆర్ టాప్ ఇన్ ది కంట్రీ.
not in one, in so many aspects. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. బ్యాక్ టు న్యూస్. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో కీలకమైందని, పాలక ప్రభుత్వాలను ఎన్నుకునే అవకాశం ఓటర్లకు మాత్రమే ఉందని డిచ్పల్లి తహసీల్దార్ శ్రీకాంత్ అన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు విధిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, అన్ని గ్రామాల్లో ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓటర్ నమోదుపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ రాజేందర్ కుమార్ స్వయంగా విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటర్గా నమోదు చేసుకోవాలని కోరారు. ప్రతి గ్రామంలో ఓటర్ నమోదు కోసం రెవెన్యూ యంత్రాంగం, BLO అందుబాటులో ఉంటారని, వారిని సంప్రదించాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఓటర్ నమోదు గురించి చాటింపు వేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. భారత రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కుల్లో ఓటు హక్కు చాలా కీలకమైందని, ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు గట్టి పునాది ఏర్పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్ఐ సంతోష్ కుమార్, ఎంపీడీఓ TVS బాబు, ప్రిన్సిపల్ చంద్రవిఠల్, విద్యార్థులు పాల్గొన్నారు. ఓటర్గా ఒకవేళ నమోదు కాని వారు 18 సంవత్సరాలు నిండిన వారు 1/10/2023 వరకు 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు కానీ, ఒకవేళ నమోదు లేని పెద్దలు కానీ అందరూ ఫామ్ 6 ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఇటు ఫామ్ 6 మన BLO గ్రామస్థాయి బూత్ లెవెల్ ఆఫీసర్కు, అంగన్వాడీ టీచర్ బూత్ లెవెల్గా ఆఫీసర్ ఉన్నారు, వారికి ఆ ఫామ్ 6 అందజేసి దానికి పుట్టిన తేదీ ధృవీకరణ మరియు నివాస ధృవీకరణ అటువంటి ఆధార్ కార్డు కానీ, SSC మెమో జిరాక్స్ కాపీ కానీ అప్లై చేస్తే వారి పేరు ఖచ్చితంగా ఈ ఓటర్ లిస్టులో కొత్తగా నమోదు చేయడం జరుగుతుంది. అందుకని ఇటు అవకాశాన్ని అందరూ వినియోగించగలని కోరుతున్నాను. అలాగే మనం డిసెంబర్లో అసెంబ్లీ ఎలక్షన్స్, అలాగే ఏప్రిల్లో పార్లమెంట్ ఎలక్షన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రజానీకం అందరూ 100% వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. నమస్కారం. ఈరోజు మన ఎన్నికల కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ నిజామాబాద్ గారి ఆదేశముల క్రమము మన డిచ్పల్లి మండలంలో 18 నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో డిచ్పల్లి మండలంలో ఓటర్ల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమం స్వీప్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరిగింది. దీనికి
కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేసి నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురావాలని నిజామాబాద్ పార్లమెంటు పరిశీలకులు కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యే బిఎం నాగరాజు పిలుపునిచ్చారు. అర్బన్లో బలమైన అభ్యర్థికి అధిష్టానం టికెట్ ఇస్తుందని ఆయన తెలిపారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశవేణు అధ్యక్షతన జరిగిన నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్ర సిగురప్ప నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎం నాగరాజు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హమ్దాన్లతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథులు బిఎం నాగరాజ్ మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్లోని కాంగ్రెస్ కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేసి నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చాలన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని కోణాల్లో ఆలోచించి సర్వేల ఆధారంగా బలమైన అభ్యర్థిని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి కేటాయిస్తారని, అప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ కూడా కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలని, టికెట్ రాని వారు అధిష్టానం టికెట్ ఇచ్చిన వారికి పూర్తి మద్దతు తెలిపి నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని ఆయన సూచించారు. ఇది తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధిష్టానం యొక్క నిర్ణయమని ఆయన అన్నారు. గత 9 సంవత్సరాలుగా క్రమశిక్షణతో నిబద్ధతతో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన కార్యకర్తలను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత కల్పిస్తుందని ఆయన తెలిపారు. అలాగే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేసే ప్రతి నాయకుడికి, కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తుందని ఆయన అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని నాయకులు డివిజన్ స్థాయి, బూత్ స్థాయి ఏజెంట్లను నియమించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత కొన్ని సంవత్సరాలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన తీరును ప్రజలకు వివరించాలని ఆయన తెలిపారు. కార్యకర్తలకు మనం విజ్ఞప్తి చేస్తున్నాము. మన కర్ణాటకలో సర్వే ప్రకారంగా సీట్లు కేటాయించడం జరిగింది. మంచి క్యాండిడేట్లకి మేము సీట్లు ఇచ్చిన తరబట్టే మనము 135 సీట్స్ గెలగలుగుతున్నాము. ఇక్కడ కూడా సేమ్ సర్వే నడుస్తూ ఉంది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ ఇప్పుడేమో అప్లికేషన్ ఇచ్చారు, వాళ్ళ మీద కూడా సర్వే జరుగుతూ ఉన్నాయి. పార్టీ ఎవరికైనా ఒక్కరికి మాత్రము యూనిఫామ్ ఇవ్వగలుగుతుంది. అందరూ ఈరోజు నిజామాబాద్ రూరల్లో 12 జనాలు అప్లికేషన్ ఇచ్చినారు. వాళ్ళ ఓడికైనా ఒకరికి బెస్ట్ మీద బెస్ట్ ఎవరికి పార్టీకి భద్రతగా ఎవరు ఉన్నారు, పార్టీకి వినియోగతగా ఎవరు ఉన్నారు, గెలిచే క్యాండిడేట్ ఎవరు ఉన్నారు, పార్టీ వర్కర్స్కి విధేయతగా, పార్టీకి అందుబాటులో ఉండే మనిషికి, మన జనాలకు కావాల్సిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అది సర్వే నడుస్తుంది. సర్వే ప్రకారమే టికెట్లు అమలు చేస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరికైనా టికెట్ కానీ అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మాత్రం మనం సత్తా వస్తే మాత్రం అందరికీ పదవులు కలిసి అవకాశం ఉంటుంది. ఎవరికి కార్పొరేటర్ ఇవ్వచ్చు, ఎంపీటీసీ ఇవ్వచ్చు, ఇంకా ఉన్నత పదవులు ఇవ్వచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని రేంజల్ మండల వెటర్నరీ వైద్యుడు విఠల్ అన్నారు. 75% సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తున్న గొర్రెలను సక్రమంగా పోషించి ఆర్థికంగా బలపడాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు. రెంజల్ మండలంలోని కల్యాపూర్ గ్రామంలోని గొల్ల కురుమ యాదవులకు రాష్ట్ర ప్రభుత్వం 6 యూనిట్ల గొర్రెలు మంజూరు చేసింది. ఈ మేరకు సర్పంచ్ కాశం నిరంజని వెటర్నరీ డాక్టర్ విఠల్తో కలిసి లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విఠల్ మాట్లాడుతూ గొల్ల కురుమ యాదవులను ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కుల వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న గొల్ల కురుమలు బాగుపడాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. గుంటూరు జిల్లా నుంచి గొర్రెలను కొనుగోలు చేసి కల్యాపూర్ గ్రామానికి చెందిన కురుమ యాదవులకు 6 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం 75% సబ్సిడీపై ఈ గొర్రెలు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ప్రతి ఒక్క యూనిట్లో 20 గొర్రెలు, 1 పోతును ఇవ్వడం జరిగిందన్నారు. మొత్తం మండలానికి సుమారు 300 యూనిట్లు మంజూరు కాగా
దాంట్లో 70% యూనిట్లు లబ్ధిదారులకు పంపిణీ చేశామని తెలియజేశారు. ఈ జీవాలను పెంచుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు నర్సుబాయి, నరేష్, పోషెట్టి, రాములు, సతీష్, సాయమ్మ, లలిత, పాపయ్య, గొల్లకుర్మ యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు. టోటల్ ఇటు మనకు వచ్చేది టార్గెట్ అంటే 13 మంది ఉన్నారు కాబట్టి దాంట్లో ఒక 11 మంది కట్టారు, 6గురికి వచ్చాయి. ఇదే విధంగా అన్ని గ్రామాలకు కొన్ని ఒక 6 యూనిట్లు ఒక లోడ్కి వస్తాయి కాబట్టి ఆ విధంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు ఎల్లుండో మళ్ళీ నీల గ్రామం కూడా మళ్ళీ 6 యూనిట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ సెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఒక్క యూనిట్ అంటే దాదాపు 20 గొర్రెలు ఒక పొట్టేళ్ళు అయితే ఈ విధంగా ఒక్క యూనిట్ ఒక బెనిఫిషరీకి వచ్చేస్తున్నాయి. అయితే మన మండల టోటల్ 308 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. దాంట్లో ఇప్పటి వరకు మనకు ఒక 28 గొర్రె యూనిట్లు వచ్చాయి. 28 దాదాపు ఇంకా కొన్ని శాంక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇదే విధంగా శాంక్షన్ ఏ ప్రొసీడింగ్ ఎక్కడ జరుగుతూ ఉంది ఆ విధంగా గొర్రెలు వచ్చేస్తున్నాయి గుంటూరు నుంచి. కాబట్టి అందరూ మన బెనిఫిషరీస్ ఉన్న వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. మనకు ఇది ఒక్క యూనిట్ అంటే దాని యూనిట్ కాస్ట్ పడితే మనము 1,75,000 అవుతాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కులాలు వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. ప్రజలంతా తమ వైపే ఉన్నారని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని బోర్గ్యాంలో గల రూరల్ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్వగృహం వివిధ మండలాల గ్రామాల ప్రజలతో సందడిగా మారింది. ఇందల్వాయి మండలం లోలం గ్రామానికి చెందిన కాపు కమ్యూనిటీ భవనానికి 5 లక్షల రూపాయలు, పద్మశాలి కమ్యూనిటీ హాల్ కొరకు 3 లక్షల రూపాయలు, గీతా ఆశ్రమం భవనానికి 4 లక్షల రూపాయల ప్రొసీడింగ్ ఆర్డర్స్ పత్రాలను బాజిరెడ్డి పంపిణీ చేశారు. ఎస్సీ కమ్యూనిటీ సోదరులు తమ సొంత స్థలంలో భవన నిర్మాణం చేసుకుంటామని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను కలిసి కోరారు. ఈ మేరకు ఆయన నిధుల నుండి కేటాయిస్తూ ప్రొసీడింగ్ ఆర్డర్స్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ కమ్యూనిటీ కుల సంఘ సభ్యులు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని కులాలు వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 47 కోట్లు ఎస్డీఎఫ్ సిడిపి నిధులతో చాలా వరకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించుకోవడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్న ఉన్నత విద్యావంతుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. డిచ్పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు 10వ రోజు సమ్మె కొనసాగించారు. విశ్వవిద్యాలయంలో రిలే నిరాహార దీక్షలు చేయగా దీక్షా శిబిరానికి నాన్ టీచింగ్, టీచింగ్ ఉద్యోగులు విచ్చేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆ ఉద్యోగ సంఘం నాయకుడు సాయాగౌడ్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వం వారి సర్వీసులను క్రమబద్ధీకరించకపోవడం శోచనీయమన్నారు. అన్ని విద్యార్హతలు ఉండి నిబంధనల మేరకు ఉద్యోగాల్లో చేరిన ఉన్నత విద్యావంతులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఈ సమస్యలపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఉన్న 12 విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ వాళ్ళని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని నేను ముఖ్యమంత్రి వారిని కోరుతున్నాను. ముఖ్యంగా మేమందరం కూడా నెట్, స్లెట్, పిహెచ్డి అన్ని ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అర్హతలు ఉన్నాయి. మాకు రెగ్యులర్తో పాటు మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. ముఖ్యమంత్రి వర్యులు అంతకుముందు వరంగల్లో కాంట్రాక్ట్ వాళ్ళకు ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వటం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి యూజీసీ నిబంధన ప్రకారమే మేము ఈ రిక్రూట్మెంట్లో మేము కాంట్రాక్ట్ రూపంలో మేము నియామకాలు చేయబడ్డాం. మాకు ముఖ్యంగా ఎందుకంటే ఈ కాంట్రాక్టు వాళ్ళ రెగ్యులరైజ్ చేస్తామని సీఎం గారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు కాబట్టి మేము ఎప్పుడైనా రెగ్యులర్ అవుతాము అనే ఆశతో మేము దీంట్లో జాయిన్ అయినాం.
రైస్ మిల్లర్స్ యజమానులను బెదిరించి బ్లాక్మెయిల్కి పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేసిన 5 నకిలీ జర్నలిస్టులను నార్సింగ్ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహమ్మద్ మొహినుద్దీన్ తెలిపారు. నెల రోజులుగా లక్షల రూపాయలు డబ్బులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు బాధితుడు తెలిపాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన 5 జర్నలిస్టుల ముసుగులో సిద్దిపేట నుంచి నార్సింగ్లోని ఓ రైస్ మిల్లులోకి ఒకరు లారీలో వడ్లు తీసుకువెళ్తుండగా సంకపూర్ సమీపంలో లారీని ఆపి ₹1,00,000 డిమాండ్ చేశారు. అంతా ఇచ్చుకోలేనని చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. విషయం తెలుసుకున్న స్థానిక రైస్ మిల్ యజమాని పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరు ఇటీవల చిన్న శంకరంపేట మండలం ఖాజాపూర్, రామాయంపేట వద్ద ఇలాగే బియ్యం వాహనాలను ఆపి డబ్బులు తీసుకున్నారని, గతంలో కూడా కామారెడ్డి జిల్లా బిక్కనూర్ టోల్గేట్ వద్ద లారీలను ఆపి ₹3,00,000 డిమాండ్ చేశారని, దీంతో అప్పట్లో వారిపైన కేసు నమోదైందని ఎస్ఐ తెలిపారు. వీరంతా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన కుక్కలరాజు, రాజమౌళి, దోమకొండ మండలం సంగమేశ్వరకు చెందిన వడ్ల రాజేందర్, బిక్కనూరు మండలం రామేశ్వరపల్లికి చెందిన దాసరి నాగరాజు, కామారెడ్డి పట్టణంలోని షేర్ గల్లీ వీధికి చెందిన కిరణ్ కుమార్లుగా గుర్తించామని ఎస్ఐ వివరించారు. మీరు స్టేట్ అయితే మా ఏరియాలో ఏంటి మీరు టచ్చారు ఏంటి మీ వివరణ ఇవ్వండి. ఫస్ట్ మీరు స్టేట్ రిపోర్టరు, మీరు ఏ ఛానల్, మీరు ఏ కంపెనీస్, మీ ఐడి కార్డ్స్ చూపెట్టండి. ఫస్ట్ చూపిస్తా కదా, చూపించండి. మీ అక్రిడేషన్స్, మీ కలెక్టర్స్ ఐడి కార్డ్స్ ఇవ్వండి, మేము కూడా ఉంటాం. అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టా? అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్ట్. స్టేట్ అయినప్పుడు నీకు ఉండదా? స్టేట్ అయినప్పుడు ఉండదా? ఆల్ ఇండియా లాగా ఏమైనా చేయొచ్చు. నార్సింగ్ గ్రామంలో మా యొక్క రామాయపేట, మేము సిద్దిపేట నుంచి వస్తున్నాం. రైస్ మిల్ యజమాని నేను. రామాయపేట నుంచి లారీ వస్తున్నాగా మా మామది ఆపి కామారెడ్డి దొంగ విలేకరులు కత్తులు, కట్టెలు, మేము ఇక్కడ ఎందుకు ఆపిన లారీ అడిగితే కత్తులు, కట్టెలు, కర్రలు పట్టుకొని చంపేస్తాం అని ఎదురుగా చేసి మొన్నలే వారం రోజుల క్రితం వీళ్ళ మీద ఆర్ఎల్బి గుంటూరులో కేసులు ఉన్నాయి. మామని భయపట్టించి ₹1,00,000 డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు. దయచేసి ఎట్టి పరిస్థితుల ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు ఎంక్వైరీ చేసి క్రిమినల్ కేసులు బుక్ చేయవచ్చిందే కోరుచున్నాం. మా ప్రాణ భయం ఉన్నది వీళ్ళ మీద. ఎంతమంది ఉంటారు వీళ్ళు? అందాదా 5. గత ఎన్ని రోజుల నుంచి నీకు ఇట్లా? నాకు నెల రోజుల నుంచి సతాయిస్తుంది. తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ అని, కాంగ్రెస్ బీజేపీ అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలకు సూచించారు. ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలందరూ బలపరచాలని ఆయన కోరారు. సిరికొండ మండలంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు ఘన స్వాగతం లభించింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వచ్చిన ఆయన ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వివిధ కుల సంఘాలకు మహిళా సంఘ భవనానికి ₹1,16,00,000 విలువ చేసే మంజూరు పత్రాలు అందజేశారు. అంతేకాక సిరికొండ మండల కేంద్రంలో 40 లక్షలతో R&B అతిథి గృహం, 50 లక్షలతో బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శంకుస్థాపన చేశారు. అనంతరం 5 లక్షల CDP నిధులతో మండల ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తరహాలో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో ఎలాంటి వివక్ష లేకుండా ఇతర పార్టీల వారికి సైతం లబ్ధి చేకూరిందని, ఇది నిజమా కాదా అని ప్రశ్నించారు. ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని అంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేసిన వారిని సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని, 3వ సారి తనకు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కేటాయించారని తెలిపారు. పాలనలో ఎంతో వైవిధ్యాన్ని చాటి కేసీఆర్ దేశానికే వన్నె తెచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ సంగీత రాజేందర్, జెడ్పీటీసీ మాన్సింగ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు చేయడమే కాదు, మద్దతు ధరిస్తున్నాడు. మద్దతు ధరనే కాకుండా వారం 10 రోజుల్లో మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఇస్తున్నారు. అంటే ఇంత ప్రాంప్ట్గా ఇంత రైతు అనుకూలమైన ప్రభుత్వం
ఈ దేశంలో ఎక్కడ లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నారు. ఏ రాష్ట్రంలో పక్క రాష్ట్రం మహారాష్ట్ర కానీ, అదేవిధంగా తమిళనాడు కానీ, కర్ణాటక కానీ ఎక్కడ కూడా ఇంత మంచి ప్రభుత్వం లేదు అక్కడ. కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి ఆలస్యం వచ్చినా మన కాన్స్టిట్యూన్సీలో 18 కోట్ల రూపాయలు కూడా గత సంవత్సరం. అవునా కదా? ఇచ్చామమ్మ 18 కోట్లు ఇచ్చినాం. అదొకటే కాదు, దాఖలాలే కాదు. దీనిలో బీడీ కార్మికులు ఉంటారు, మీరు ఒంటరి మహిళలు ఉంటారు, వితంతువులు ఉంటారు, ఇవందరూ ఉంటారు. ఆర్థిక కూడా లాభాలు ఉంటారు. మీరు 2000 పెన్షన్ కాకుండా అదేవిధంగా దాఖలా పాల్పడి కూడా వస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు మనకు జరుగుతూ ఉన్నాయి. ఎలక్షన్ దగ్గర వచ్చే మనకు ఎలక్షన్లో చాలా మంది వస్తారు కదా పార్టీ వాళ్ళు, మాకేం ఓటు మరి వల్ల ఇంతకంటే మంచి పని చేస్తున్నారు. ఎవరు వస్తున్నారు? బీజేపీ వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. బాన్స్వాడ శాసనసభ నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి బాన్స్వాడ రూరల్ మండలంలోని ఇబ్రహీంపేట 2 BHK లబ్ధిదారులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 52 పడక గదుల ఇళ్ల లబ్ధిదారులు బుధవారం నాడు తమ కుటుంబ సభ్యులతో కలిసి బాన్స్వాడ పట్టణంలోని నివాసంలో స్పీకర్ను కలిసి ఏకగ్రీవ తీర్మానాన్ని అందజేశారు. వీరి వెంట ఇబ్రహీంపేట గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్, రుద్రూర్ బోధన్ శాఖల ఆధ్వర్యంలో రుణమేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వాసు మాట్లాడుతూ మార్ట్ గేజ్ రుణాలు, రైతు నేస్తం, విద్యా రుణాలు, వ్యాపార రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు ఇవ్వబడునని తెలిపారు. రైతులు, విద్యార్థులు, వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. చలో హైదరాబాద్ పిలుపులో భాగంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నిజామాబాద్ జిల్లా నుండి హైదరాబాద్లో జరిగే ధర్నాకు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. వారి వాహనాలకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మలయాళ గోవర్ధన్ జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన 3,000 రూపాయల వేతనం కోసం పెండింగ్లో ఉన్న కోట్ల రూపాయల బిల్లుల సాధనకై హైదరాబాద్ తరలి వెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి, నాయకులు సురేందర్ రెడ్డి, లక్ష్మి, శిరీష, సాయన్న, కనకయ్య, సుజాత, నిరంజన తదితరులు పాల్గొన్నారు. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బైన్సా పట్టణ సిఐ శ్రీను పేర్కొన్నారు. బుధవారం నాడు బైన్సా పట్టణంలోని ఓవైసీ నగర్లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా 80 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 90 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. పట్టణాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నవీపేట మండల కేంద్రంలోని శ్రీ దత్తపీఠం ధ్యాన మందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఎంపీపీ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు బుచ్చన్న, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఏటీఎస్ శ్రీనివాస్, నాయకులు పృథ్వీరాజ్, నీలం రెడ్డి, మనోహర్ రావు, జీవన్ రావు, దత్తపీఠ భక్తులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ ఛానల్.